హలో అందరికీ, ఇవాళ ఈ వీడియోలో మనం రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఎగ్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందుగా ఒక బాండీలోకి 4 or 5 teaspoons దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత 2 eggs తీసుకొని ఒక గ్లాస్లో మంచిగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. మీకు ఆయిల్ ఇంకా సరిపోతే ఇంకా వేసుకోవచ్చు. ఇంకా బాండీ అనేది బాగా హీట్ అవ్వాలి. హీట్ అవుతేనే మనకి కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవుతుంది. ఇంకా అందులోనికి మనం ముందుగా ఎగ్ బ్రేక్ చేసుకున్న మిక్చర్ని వేసేసుకొని అలా 2-3 seconds అలా ఉండనివ్వండి. లేకపోతే మనం వేసిన తర్వాత వెంటనే కలిపేసాం అనుకోండి, అది చిన్న చిన్న ముక్కలు అయిపోతుంది, మనం తిన్నట్టు కూడా ఉండదు. అందుకనే ఆగి ఆగి కలుపుకోండి. అప్పుడు మీకు మంచిగా ఉంటుంది. ఎగ్ అనేది పెద్ద పెద్ద పీసెస్లా వచ్చింది. ఇప్పుడు అలా ఆపుకుంటా కలుపుకోవాలి. అది మంచిగా ఫ్రై అవ్వాలి. అందులోనికి ఎగ్ వేసేసుకున్న తర్వాత ఆనియన్స్, క్యారెట్, బీట్రూట్, ఇంకా మీకు వెజిటేబుల్స్ ఏం నచ్చితే అవి వేసేసుకోండి. క్యాప్సికమ్ అవన్నీ వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇవి ఎక్కువ ఫ్రై అవసరం లేదు, కొంచెం లైట్గా ఫ్రై అవుతే చాలు. తర్వాత ఇందులోనికి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇందులోనికి మనం చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది ముందుగానే మనకి పకోడీ టైప్ వేసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇంక ఇందులోనికి ఉప్పు, కారం వేసుకోవాలి, వెనిగర్ కూడా వేసుకోవాలి. ఇంకా టేస్టింగ్ సాల్ట్ అవన్నీ మీ ఇష్టం అన్నమాట. మనం ముందుగా ఉడకబెట్టుకున్న నూడిల్స్ కూడా వేసుకొని అవంతా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఎంత బాగా ఫ్రై అవుతే అంత మంచి టేస్ట్ వస్తుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అది అలా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇంకా అది అలా కలుపుతుండగా అది సీక్రెట్ మసాలా అంట వేశారు, అది కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. బాగా ఫ్రై అనివ్వాలి. అలా ఫ్రై అవుతుండగా అందులోనికి గరం మసాలా వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. గరం మసాలా, చాట్ మసాలా అవన్నీ వేసుకొని మొత్తగా కలుపుకోవాలన్నమాట. ఇంక ఇలా కలుపుకుంటే మన రెస్టారెంట్ స్టైల్ నూడిల్స్ రెడీ. థ్యాంక్ యూ.